అన్యజనులు మిమ్ములని ఏ విషయములో మార్గులని దూషింతురో. ఆడు మీ చర్చికి వస్తాడంటాడు, ఎప్పుడు తాగుతా ఉంటాడు ఏంటయా? ఆడు చర్చికి వస్తాడు, ఎప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలే. దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు, దొంగతనాలు చేస్తాడు. ఇట్లాంటివి లైక్ దట్. అన్యజనులు మిమ్ములని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఏమో అనుకున్నాము, కానీ వాడు ఈరోజు చాలా మారాడురా, చాలా గొప్పగా ఉన్నాడురా. ఆ గొప్పగా ఉన్నాడు అని చెప్పి రేపొద్దున యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు వీళ్ళు ఏమనగలగాలట? అయ్యా, ఈ వ్యక్తులు చాలా గొప్పవారుగా జీవించారయ్యా, ఏ స్థితిలో నుండో ఏ స్థితిలోనికో మారారయ్యా, కానీ నాకు కూడా చెప్పబడింది, కానీ నేను వినలేకపోయాను, నేను స్వీకరించలేకపోయాను, నేను గమనించుకోలేకపోయానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నాది పొరపాటు అయిపోయిందయ్యా, నన్ను క్షమించుమయ్యా అని వారు అడగగలగాలి. దేవుని ఎదుట మనల్ని గొప్పగా పొగడగలగాలి. అలాంటి గొప్పవారంగా జీవించినట్టయితే ఈ సంవత్సరానికి మీకు ఇవ్వబడుతున్నటువంటి వాగ్దానం అది ఎలా అంటే ఆ మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఏ రాజ్యం పొంది? నిశ్చలమైన రాజ్యం. ఈ రాజ్యం ఏ రాజ్యం? ఉండిపోయేటువంటి రాజ్యం. నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. యాక్చువల్ గా ఇది రివర్స్ లో ఆలోచించాలి. దేవుడు ఎంత ప్రేమామయుడో అంతగా తేడా వస్తే దహించు అగ్ని. అవునా? దేవుడు దహించు అగ్ని గనుక ఆ దేవుని ఎడల వినయము భయము భక్తి కలిగి దేవుని చిత్తమును జరిగించి దేవుని కృపకు పాత్రులమై నిశ్చలమైన రాజ్యమును పొందుకుందాము. మనమందరము నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పండి, నిశ్చలమైనటువంటి రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, ముందు దేవుడు దహించు అగ్ని అని గుర్తించండి. రెండవది ఏం చేయండి? భయము భక్తి కలిగి ఏం చేయాలి? దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ చేయండి. అంటే దేవుని చిత్తానుసారంగా బ్రతకండి. బ్రతికి దేవుని కృపకు పాత్రులు కండి. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించేటువంటి నిశ్చలమైనటువంటి రాజ్యము, అందులో నుండి నిన్నెవడు కదిలింపలేడిక. నీకు శాశ్వతమైనటువంటి జీవితం, శాశ్వతమైనటువంటి భవిష్యత్తు. అలాంటి శాశ్వతమైనటువంటి జీవితాన్ని, అలాంటి శాశ్వతమైనటువంటి భవిష్యత్తును మీరందరూ పొందుకోవాలని మనసారా కాంక్షిస్తూ ఏ మాటను విస్మరించక మదిలో పెట్టుకొని ఆ ప్రకారంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడయుండును కాక.